సో ఫ్రెండ్స్, గ్లోబల్గా ఉన్న నెగిటివ్ మార్కెట్ సెంటిమెంట్ వల్ల స్టాక్ మార్కెట్స్ అన్నీ కూడా దారుణంగా ఫాలో అవుతూ ఉంటే ఈ రోజు వచ్చేసరికి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎంత పడుతున్నప్పటికీ కూడాను రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. మార్కెట్లో ఈ ఒక్క ట్రెండ్ అయినా దాదాపు రికవర్ అవ్వడానికి 2 సార్లు 3 సార్లు ట్రై చేసింది అనమాట. ఇది చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటంటే ఆర్బీఐ తాలూకా మానిటరీ పాలసీ మీటింగ్ తాలూకా అవుట్కమ్ అనమాట. బేసికలీ ఈ రోజు మీటింగ్లో చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట ఆఫీసర్లు. వాళ్ళు డైరెక్ట్గా we don't see a major impact of US tariff on India's economy అని డైరెక్ట్గా చెప్పేశారనమాట. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ అయితే అవుతుంది. ఎందుకంటే ట్రంప్ ఎంత పెద్ద తారీఫులు పెట్టినా సరే ఈ US తారీఫుల వల్ల ఇండియన్ ఎకానమీకి అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదని ఇండియన్స్ నుంచి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. ఇండియాకి సంబంధించిన వరకు చాలా పాజిటివ్ విషయం. అయితే ఇదే మానిటరీ పాలసీ మీటింగ్లో రేట్ కట్ అనేది అట్లీస్ట్ పావలా తగ్గుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారనమాట. కానీ తగ్గలేదు. అంటే 0.25% ఏమన్నా వడ్డీ తగ్గే అవకాశాలు ఉన్నాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ మీటింగ్లో వచ్చేసరికి ఈ యుఎస్ తాలూకా తారీఫుల వల్ల మనం చూసుకుంటే కనుక యుఎస్ తాలూకా తారీఫులు ఎక్కువైపోతున్నాయి. ఈ తారీఫ్ అన్సర్టనిటీ వల్ల మన ఎకానమీ కాస్త దెబ్బతినే అవకాశం ఉంది, లేదంటే నెమ్మదిచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ఇప్పుడు రేట్ కట్ అనేది చెయ్యట్లేదు అనేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్లో తేల్చారనమాట. లేదంటే ఒకవేళ రేట్ కట్ కనుక జరిగే ఉన్నట్లయితే ఈరోజు మార్కెట్ ఇంకొక రకంగా ఉండేది. అట్లీస్ట్ మానిటరీ పాలసీ మీటింగ్లో ఇండియాకి సంబంధించినంత వరకు యుఎస్ తారీఫ్ వల్ల మేజర్గా ఇంపాక్ట్ ఉండబోదని చెప్పడం వల్ల మనకు వచ్చేసరికి కాస్త మార్కెట్ అనేది నార్మల్గా ఉంది. ఇలాంటి తరుణంలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే రిలయన్స్ పవర్ ఈరోజు చూసుకుంటే అప్పర్ సర్క్యూట్లో ఉంది. సో అప్పర్ సర్క్యూట్లో ఎందుకు ఉంది? సో ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా సరే ఈ రిలయన్స్ పవర్ని ఇన్ని రోజులు లోయర్ సర్క్యూట్లో చూసిన వాళ్ళు ఈరోజు అప్పర్ సర్క్యూట్లో ఉంది కదా, ఈరోజు మన డెసిషన్స్ ఏమైనా మార్చుకుందాం అని అనుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ గురించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ BSE గురించి, దాని తర్వాత వ్యారీ ఎనర్జీస్ గురించి, దాని తర్వాత BHEL గురించి, సుజలాన్ గురించి, CDSL ఇంకా NSDL ఈ రెండు ఈరోజు చూసుకుంటే NSDL IPO వచ్చేసింది, లిస్ట్ అయింది. మంచి బంపర్ లిస్టింగ్ గెయిన్స్ అయితే వచ్చాయి అందరికీ. సో ప్రజెంట్ ఎవరైనా సరే NSDL IPO దక్కించుకోలేకపోయిన వాళ్ళు, సో ప్రజెంట్ ఇప్పుడు ఈ NSDLని మనం లాంగ్ టర్మ్ విజన్లో చూస్తే NSDL నెక్స్ట్ 10 ఇయర్స్లో యాజ్ ఎ కంపెనీగా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని నేను మీకు చూపించబోతున్నాను. దాంతోపాటుగా CDSLకి ఎందుకింత నెగిటివిటీ వస్తుంది, NSDL వర్సెస్ CDSLగా ఎందుకు మారిందో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. అండ్ ఈ రెండిట్లో ఏ కంపెనీ కొంచెం మంచిదని కూడా చెప్తాను. దాంతోపాటుగా మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే JP పవర్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, కెనరా బ్యాంక్ గురించి ఒక అప్డేట్ కూడా చెప్తాను. సో ఓవరాల్గా thumbnail ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంటర్నెట్ ట్రేడింగ్ రాకపోయినా ఇంటర్నెట్ ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంటర్నెట్ కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్ మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్లో మీరు కూడా ఫ్రీగా ఇంటర్నెట్ ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఇస్తున్నాను కదా, దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని మాత్రం క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్రంప్ వచ్చేసరికి చాలా సో అసలుకి పరువు పోగొట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. సో ఆయన వచ్చేసరికి తూచ్ అన్నాడండి, సింపుల్గా అచ్చ తెలుగులో చెప్పాలంటే తూచ్ అన్నాడు అనమాట. సో ట్రంప్ రియాక్ట్స్ టు ఇండియా సైటింగ్ యూఎస్ ట్రేడ్ విత్ రష్యా అండ్ అమిడ్ టారిఫ్ డోంట్ నో. అంటే అసలు నాకు తెలియదని చెప్తున్నాడు. ఇన్ని రోజులు రష్యాతో ఎవరెవరైతే సంబంధాలు పెట్టుకొని బిజినెస్లు చేస్తారో వాళ్ళకి నేను టారిఫ్లు ఎక్కువ వేస్తాను, అసలుకి ఈ రష్యా యుద్ధాన్ని ఇండియా అసలు ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తుంది, దీనివల్ల యుక్రెయిన్లో చాలామంది ప్రజలు చచ్చిపోతున్నారు అని ట్రంప్ ఇన్ని రోజులు చెప్పాడు కదా. సో ట్రంప్ ఎక్కడైతే ఉన్నాడో అదే గడ్డ మీద అదే పార్టీలో ఉన్న నిక్కీ హేలీ అనే ఒక ఆవిడ, సో అసలుకి అతని పార్టీలో ఉన్న మెంబర్స్ అనమాట, ఎంపీలు, వాళ్ళే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇండియా షుడ్ నాట్ బీ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా బట్ చైనా అండ్ అడ్వైజరీ అండ్ ద నెంబర్ ఆఫ్
నెంబర్ 1 బయర్ ఆఫ్ రష్యా అండ్ ఇరానియన్ ఆయిల్ గాట్ ఎ 90-day టారిఫ్ పాజ్ అని చెప్తున్నారు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే నిక్కీ హేలీ అని ఆవిడ ఇండియాని కొనొద్దని చెప్తున్నారు రష్యా దగ్గర నుంచి ఆయిల్. మరి చైనా ఏం చేస్తుంది? చైనా వచ్చేసరికి రష్యా దగ్గర అండ్ శాంక్షన్లు అందరికన్నా ఎక్కువ శాంక్షన్లు ఇరాన్ మీద ఉన్నాయి. ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళకి మాత్రం మీరు వచ్చేసరికి 90-day టారిఫ్లు పాజ్ ఇస్తున్నారే. చైనా లాంటి ఒక గుంట నక్కని నమ్ముతున్నప్పుడు మంచి స్ట్రాంగ్ బైలేటరల్ రిలేషన్షిప్స్ ఉన్న అలై లాంటి ఒక ఇండియాతో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని నిక్కీ హేలీ అని ఆవిడ పాయింట్ చేసి చెప్పారనమాట. బాగా వైరల్ అంటే వైరల్ అయితే అయిపోయిందండి. దాంతోపాటుగా దీన్ని అడ్డం పెట్టుకొని చాలామంది ప్రెస్ రిపోర్టర్లు వచ్చేసరికి ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోయి ఈ క్వశ్చన్స్ అని అడిగారనమాట. ఇండియా కూడా ధీటుగా సమాధానాలు ఇచ్చింది. సో డైరెక్ట్గా రష్యా దగ్గర నుంచే రష్యాతోనే యుఎస్ వాళ్ళు చాలా ట్రేడ్స్ అయితే చేస్తున్నారు అనమాట. రేర్ ఎర్త్ మినరల్స్ ఇవన్నీ డైరెక్ట్గా ఇంకా రష్యాతో వాళ్ళు మినరల్స్తో రేర్ ఎర్త్ మినరల్స్ వచ్చేసరికి ట్రేడ్ చేస్తున్నారు. ఈ రోజుకి ట్రేడ్ చేస్తున్నారు. సో మే ఇప్పుడు ఆయిల్ ట్రేడ్ చేస్తుంటే మీకు అలా అంత కోపం వస్తుంది కదా, మరి మీరు చేస్తుంది ఏందనేసి ఇండియా అఫీషియల్గా ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చింది అనమాట మొన్న. సో దీనివల్ల లైక్ ఇవన్నీ పట్టుకొని యుఎస్ వాళ్ళ ప్రెస్ అంతా కూడాను ట్రంప్ దగ్గరికి అయితే వెళ్ళారు. ట్రంప్ వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించి లేదు నాకు తెలీదు, నేనైతే ఇండియన్ అంత మాట అనలేదు అనేసి ప్లేట్ ఫిరాయించాడు అనమాట. సో ఇదంతా ఒక పాజిటివ్ సెంటిమెంట్లో అయిద్ది అనుకున్నాను. బట్ ఈరోజు జరిగింది ఏంటంటే ఈ మానిటరీ పాలసీ మీటింగ్లో మన ఇండియా తాలూకా జీడిపి అనేది కొద్దిగా స్లో అవుతుంది అనమాట. 6.7 ఉండాల్సింది కాస్త 6.2గా మారుతుంది అనమాట. సో ఈ గ్రోత్ అనేది కొద్దిగా ఇంపాక్ట్ అయింది కాబట్టి స్లైట్గా ఇంపాక్ట్ అయింది కాబట్టి దీన్ని కాస్త నెగిటివ్గా చూస్తున్నాం. అండ్ ఈ పర్టికులర్ మానిటరీ పాలసీ మీటింగ్లో మనం 0.25% ఇంట్రెస్ట్ అనేది కాస్త తగ్గుతుంది అనుకున్నాం అనమాట మన ఈఎంఐస్ మీద. అది కూడా జరగలేదన్నమాట. సో బాగా ఇలాంటి జరిగితే మార్కెట్ పడిద్ది. కాకపోతే అట్లీస్ట్ వీళ్ళు వచ్చేసరికి ట్రంప్ చేస్తున్న ఈ పిచ్చ శాస్త్రాల వల్ల మన మార్కెట్స్కి లేదంటే మన ఎకానమీస్కి అంత మేజర్ ఇంపాక్ట్ ఉండబోదని ఆర్బీఐ ఆఫీసర్లు చెప్పేసరికి కాస్త కుదుట పడ్డాం అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకుంది రిలయన్స్ పవర్ గురించి. నేను మీకు ఒకటి చెప్పాలండి. ఈ రిలయన్స్ పవరు మనం చూసుకుంటే కనుక లాస్ట్ 2 ట్రేడింగ్ డేస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. 47 లక్షల వాల్యూమ్స్, 43 లక్షల వాల్యూమ్స్. అర్థమవుతుందా మీకు? నేను మీకు లాస్ట్ 1 ఇయర్ది కూడా చూపిస్తాను. నాకు అసలుకి దీంట్లో కాంప్రమైజ్ కూడా అవ్వను. లాస్ట్ 1 ఇయర్ డేటా చూపిస్తాను. ఫిల్టర్ కొడుతున్నాను. ఎన్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మీరు చూడండి లాస్ట్ 1 ఇయర్లో వాల్యూమ్స్ ఎక్కడన్నా సరే మీరు గమనిస్తూ ఉంటే ఈ 47 లక్షల వాల్యూమ్ వచ్చిందా మళ్ళీ ఎక్కడా లేదు. ప్రతిరోజు మినిమం 1 కోటి వాల్యూమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే లోయర్ సర్క్యూట్ కొట్టడం వల్ల బ్యాక్ టు బ్యాక్ లోయర్ సర్క్యూట్ కొట్టడం వల్ల ఎవ్వరూ అమ్ముకోలేకపోయారు అనమాట. అలాంటిది ఒక్కసారిగా ఈరోజు సర్క్యూట్ తిరగబడేసరికి అందరూ కూడాను ఎగబడి కొంటారు అనుకోవడం మన భ్రమ అనమాట. కంపెనీలో షేర్లో వాల్యూమ్స్ ఉన్నాయి, వాల్యూమ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఏ కంపెనీకైనా వాల్యూమ్స్ ఉంటాయి. ఎవరో నలుగురు ఒక 10 మంది తీసుకుందాం, 10 మందిలో మొన్న 8 మంది అమ్ముదాం అనుకున్నారు, 2 హోల్డ్ చేద్దాం అనుకున్నారు. కాబట్టి కంప్లీట్గా లోయర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. ఇదే 10 మందిలో మనం అడిగితే 3-4 కొందాం అనుకున్నా సరే అప్పర్ సర్క్యూట్లో లాక్ అయిపోయింది. అప్పర్ సర్క్యూట్లో లాక్ అవ్వడం చాలా ఈజీ. మీ దగ్గర మంచిగా అంత డబ్బే ఉంటే ఏదైనా మంచి బ్లూ చిప్ కంపెనీస్లో అలాంటి వాటిల్లో మనకి ఫ్యూచర్ ఉన్నది, భరోసా ఉన్న కంపెనీల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి తప్పించి ఇలాంటి వాటితో గేమ్స్ ఆడకూడదని నా ఒపీనియన్ అనమాట. ఇది జస్ట్ నా ఒపీనియనే. మీ ఒపీనియన్ ఏంటో కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పచ్చు. ఇవాళ కాకపోతే సరే రేపన్న రోజు ఈ ఎలిగేషన్స్ ఉన్న కంపెనీస్ మీద ఏదన్నా జరగరానిది జరిగితే మొత్తం ఎగిరిపోతాయి. అది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరైతే క్లియర్ కట్గా డెసిషన్స్ తీసుకుంటారని నేను భావిస్తున్నాను. బీఎస్సీ గురించి నన్ను అడిగితే బీఎస్సీ కంపెనీ పరంగా బాగా డెవలప్ అవుతుంది. సో ఒకసారి మీరు చూసుకోండి, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద ప్రాఫిట్ సేల్స్ అసలు చూసుకోండి. 2014లో దాదాపు ఒక 400-500 కోట్ల రెవెన్యూ చేసే కంపెనీ ఇప్పుడు 3000 కోట్ల రెవెన్యూ చేస్తుంది. లాస్ట్ ఇయర్ 1500 crore రెవెన్యూ చేసిన కంపెనీ ఇప్పుడు 3000 crore రెవెన్యూ చేస్తుంది. డైలీ రోజుకి ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగిద్ది. ఇండియాలో ఇంకా యువత చాలామంది ఉన్నారు. మీకు తెలుసా ప్రపంచంలో యువత ఏ కంట్రీలో ఎక్కువ ఉందయ్యాయి అంటే ఇండియా. ఇప్పుడు వీళ్ళంతా పెరిగి పెద్దోళ్ళై ఉద్యోగాలు చేసే స్థాయిలో ఉన్నారు. ఇంకా ఉద్యోగాలు చేయాల్సిన స్థాయికి చాలామంది వస్తున్నారు. పిల్లలు చాలామంది ఉన్నారు మన కంట్రీలో. సో ఇప్పుడు వీళ్ళు కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే కనుక బీఎస్సీ ఇంకా బాగా పెరిగిద్ది. స్టార్ట్ చేస్తారని నాకు తెలుసు, అందరికీ తెలుసు. అందరూ లైఫ్లో ఏదో టైంలో ఇన్వెస్ట్మెంట్స్ మీదకి వచ్చేస్తారనమాట. సో కంపెనీలో మన ఇండియాలో కంట్రీలో చాలా ఈ కంపెనీకి స్కోప్ ఉంది. సో ఇలాంటప్పుడు మనం స్కోప్ని పెట్టుకోవాలని అయితే నా ఉద్దేశం. వ్యారీ ఎనర్జీస్ సంగతి ఏంటి?
వ్యారీ ఎనర్జీస్ గురించి ఈరోజు చాలా చాలా పెద్ద న్యూస్ అయితే వచ్చింది. వ్యారీ ఎనర్జీ గురించి, సుజలాన్ గురించి, BHEL గురించి, వీటి గురించి యూబీఎస్ అనే కంపెనీ మాట్లాడుతూ పెద్ద పెద్ద టార్గెట్స్ ఇచ్చింది. టార్గెట్స్ ఇస్తూ ఒక పెద్ద బాంబ్ అయితే పేల్చింది. ఏం చెప్పిందయ్యా అంటే, ఇట్ బిలీవ్స్ దిస్ సైకిల్ కుడ్ బీ లాంగర్ అండ్ మోర్ రోబస్ట్. ఇండియాలో ప్రజెంట్ రెన్యూబుల్ ఎనర్జీస్ తాలూకా బూమ్ స్టార్ట్ అయింది. ఈ సైకిల్ ఎంత స్ట్రాంగ్గా ఉండబోతుంది అంటే, ఈ సైకిల్ని లీడ్ చేయబోయేది రెన్యూబుల్ అండ్ థర్మల్ విత్ ఇండస్ట్రీ రెవెన్యూ పొటెన్షియల్ ఆఫ్ 11 lakh crore. థర్మల్ ఇంకా బోత్ రెన్యూబుల్ రెండు బాగానే ఉంటాయి, కానీ రెన్యూబుల్ లీడింగ్లో ఉంటుంది. థర్మల్ అంతా చివరికి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ రెన్యూబుల్ ఏదైతే ఉంటుందో ఇదంతా ప్రైవేట్ కంపెనీలు లేదంటే ప్రైవేట్ ప్లేయర్స్ చేతిలో ఉండబోతుంది. దీంట్లోనే ఎక్కువ డబ్బు ఉండబోతుంది, ఎక్కువ గ్రోత్ కూడా ఉండబోతుంది. ఈ గ్రోత్ వచ్చేసరికి మీరు చూసుకుంటే 22% CAGRలో మినిమం ఉండబోతుంది. సో దిస్ ఈజ్ అన్లైక్ ద పాస్ట్ థర్మల్ లెడ్ సైకిల్. అంటే ఇంతకుముందు మనం ఒక 10-15 years బ్యాక్ వెళ్తే ఇలాంటి ఒక రెవల్యూషన్ వచ్చిందనమాట. దాన్ని మొత్తం థర్మల్ ఎలక్ట్రిక్ ప్లాంట్స్ విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ డెవలప్ చేసేయడం. ఆ థర్మల్ వచ్చేసరికి శాసించింది మార్కెట్ మొత్తాన్ని, ఈ ఎలక్ట్రిసిటీ మార్కెట్ మొత్తాన్ని. కానీ ఇప్పుడు శాసించబోయేది రెన్యూబుల్ సోర్సెస్. ఆ రెన్యూబుల్ సోర్సెస్లో ఉన్న ప్లేయర్స్ ఎవరు? విండ్ మిల్స్ తయారు చేసేది సుజలాన్, ఈ సోలార్ ప్యానెల్ తయారు చేసేది వ్యారీ ఎనర్జీస్. సో అందుకనేసి ఈ రెండు కంపెనీస్ని ప్రజెంట్ ఇప్పుడు యూబీఎస్ బాగా లేపుతుంది. చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ అయితే ఇస్తుంది. నేను చెప్పను, స్క్రీన్ పాజ్ చేసి చూడాలనుకున్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటే ఇదే వ్యారీ ఎనర్జీ ఎలా గ్రో అవుతుంది అంటే, గ్రోత్ చాలా చాలా అగ్రెసివ్గా ఉంది. నెట్ ప్రాఫిట్ 300 కోట్లు చేసేవాళ్ళు 2 years బ్యాక్ ఒక క్వార్టర్కి. ఇప్పుడు చూసుకుంటే 700 కోట్ల ప్రాఫిట్ తీస్తున్నారు పర్ క్వార్టర్కి, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ గ్రోత్ ఇన్ ప్రోగ్రెస్ అనమాట. BHEL పరంగా ప్రజెంట్ ఇప్పుడు క్వార్టర్లీ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో ప్రజెంట్ ఇప్పుడు నన్ను అడిగితే ఈ BHEL తాలూకా ఆర్డర్ బుక్ అనేది క్వార్టర్ బేసిస్ మీద, ఇయర్ బేసిస్ మీద పెరుగుతుందన్నమాట. సో BHEL అనేది ఫ్యూచరిస్టిక్ స్టాక్, ఫ్యూచరిస్టిక్ కంపెనీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యూచర్లో ఇండియా కనుక ఎలక్ట్రానిక్స్లో ముందుకెళ్తుంది అనుకున్న వాళ్ళు BHELని మాత్రం ఫోకస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఫైనాన్షియల్స్ అయితే చాలా బాగున్నాయి. సుజలాన్ గురించి ఒక అప్డేట్ అయితే ఇవ్వాలి. ఇందాక నేను చెప్పినట్టు యూబీఎస్ఏ కాదు, యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు కూడా ప్రజెంట్ ఇప్పుడు సుజలాన్ని చూడమంటున్నారు. ఎందుకంటే ద బ్రోకరేజ్ అండర్స్కోర్స్ ద కంపెనీ గ్రోత్ ఆర్డర్ బుక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద మే స్టూడ్ ఎట్ 5.5 GW, ఇట్స్ హైయెస్ట్ ఎవర్, ప్రొవైడింగ్ రెవెన్యూ విజిబిలిటీ ఫర్ నెక్స్ట్ 2-3 years. నెక్స్ట్ 2-3 yearsకి తగ్గకుండా అసలుకి నాన్ స్టాప్గా ఈ కంపెనీ ఒక దిగ్గజంలా ముందుకు చక్కచక్క పనులు చేసుకుంటూ వెళ్ళేటట్టు, రెవెన్యూ బాగా వచ్చేటట్టు. రెవెన్యూ వస్తే ఏం జరిగింది? ఆబ్వియస్గా ప్రాఫిట్ వచ్చింది. సో మంచి రెవెన్యూస్, మంచి బిజినెస్ నెక్స్ట్ 2-3 yearsకి సుజలాన్కి నాకు కనిపిస్తున్నాయి అనేసి ఈ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది మనం ఆల్రెడీ ఎప్పుడో మాట్లాడుకున్నాం. సో ఎకానమిక్స్ పరంగా, లైక్ ఫైనాన్షియల్స్ పరంగా, ఫండమెంటల్స్ పరంగా సుజలాన్ బాగుందని అయితే యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నారు, విచ్ ఈస్ ఎ గుడ్ న్యూస్. ఇంకొకటి CDSL, ఇంకా NSDL. వీటిని ఏం చేద్దాం? లైక్ చాలామంది ఏంటంటే CDSL తాలూకా PE వచ్చేసరికి 60sలో ఉంది, అదే NSDL అయితే 40sలో ఉంది కదా. సో PE పరంగా మనకి NSDL కాస్త చౌక వాల్యుయేషన్కి దొరుకుతున్నట్టు కదా, CDSL బాగా ఓవర్ వాల్యూడ్ కదా అని చెప్తున్నారు. నేను లైక్ సింపుల్ టెర్మినాలజీలో చెప్పే ప్రయత్నం చేస్తా. CDSL వచ్చేసరికి ప్యూర్గా మన రిటైల్ ఇన్వెస్టర్స్ సంఖ్య ఎవరెవరైతే పెరిగిద్ది అనుకుంటున్నారో, రిటైల్ బిజినెస్ ఇండియన్ మార్కెట్లో ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళంతా CDSLని చూడండి. లేదు నాకు వచ్చేసరికి కంప్లీట్గా ఈ మ్యూచువల్ ఫండ్స్, లేదంటే మనం చూసుకుంటే సెక్టార్ పరంగా ఈ మ్యూచువల్ ఫండ్ సెక్టార్ పరంగా ఇంకా ఎక్కువ గ్రోత్ అవుద్ది, వాళ్ళంతా వచ్చేసరికి NSDLతో టైఅప్ ఉన్నారు. కాబట్టి నాకు NSDL అంటే ఇష్టం అనే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట. నేను చెప్తున్న విషయం ఏంటంటే పెద్దగా లేదు, కానీ తేడా ఉంది. మీరు చూసుకుంటే ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది వచ్చేసరికి CDSL తాలూకా ఇయర్లీ ప్రాఫిట్ అనుకుందాం 500 కోట్ల దాకా వచ్చినాయి మార్చ్ 2025 ఆ టైంకి. NSDL చూస్తే 340 కోట్ల దాకా వచ్చినాయి. సో కంపెనీ వీళ్ళ బిజినెస్ పరంగా ఇంత డిఫరెన్స్ ఉంది వీళ్ళకి. అండ్ మార్జిన్ ఎవరికి ఎక్కువ ఉందంటే నన్ను అడిగితే CDSLకి మార్జిన్ ఎక్కువ ఉంది, స్కోప్ కూడా CDSLకి ఎక్కువ ఉందని చెప్తా. మేబీ వాల్యుయేషన్స్ పరంగా NSDL వచ్చేసరికి మనకి ఇప్పుడు కాస్త తక్కువ వాల్యుయేషన్స్కి దొరుకుతుంది, కాదని చెప్పను. ఇనీషియల్ ఫేజ్ ఇది. ఎవరైనా అలా చూద్దాం అనుకుంటే దాన్ని అలా చూడండి. లేదు నాకు వచ్చేసరికి స్కోప్ ఏది ఎక్కువ ఉందో తెలుసుకోవాలి అని అనుకుంటే స్కోప్ ఎక్కువ ఉంది మాత్రం CDSLకే బిజినెస్ పరంగా. ఎందుకంటే రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ మంది అవుతుంటారు, రీటైలర్స్ వల్ల ఎక్కువ మార్జిన్ వస్తుంటుంది, కొత్త IPOs ఇంకా రావాలి ఇండియాకి.
సో దాని పరంగా చూసుకుంటే సిడిఎస్ఎల్ స్కోప్ ఉంది. లైక్ పీఈ రేషియో చెప్తున్నాను కదా, సో మీరు పీఈ పరంగా చూసుకుంటే అరౌండ్ 40s వచ్చేసరికి ఎన్ఎస్డిఎల్ ఉంది, 60s వచ్చేసరికి లైక్ 60s వచ్చేసరికి సిడిఎస్ఎల్ ఉంది, 40s ఎన్ఎస్డిఎల్ ఉంది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈరోజు మరి మనం మార్కెట్లోకి లిస్ట్ అయింది కదా, మరి ఏం చేద్దాం అనుకుంటే మీ డెసిషన్ మీరు తీసుకోండి. లైక్ రెండింటి క్రైటీరియా రెండు ఎక్కడ ఫిట్ అవుతున్నాయి అనేది సపరేట్. అలా కాకుండా నాకు అసలుకి రెండిట్లో ది బెస్ట్ ఏందో తెలియాలి అంటే, ఎందుకంటే ఈ ఎన్ఎస్డిఎల్ వల్ల సిడిఎస్ఎల్ పడిపోద్దేమో, సిడిఎస్ఎల్ వల్ల ఎన్ఎస్డిఎల్ పడిపోద్దేమో అనుకున్న వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే అలా ఎప్పుడు జరగదు. మార్కెట్లో కాంపిటేటర్స్ ఉంటారు. ఇప్పుడు స్విగ్గీ ఉన్నంత మాత్రాన జొమాటోకి ఏదైనా అయిందా, జొమాటో ఉన్నంత మాత్రాన స్విగ్గీకి ఏదైనా అయిందా? ఏదో లిస్టింగ్ అప్పుడు అటు ఇటు కొంతమంది అవుతుంటారు తెలియక, అంతే తప్పించి లాంగ్ టర్మ్లో రెండు మంచిగా వెళ్తుంటాయి. అదైతే అర్థం చేసుకోండి. సో వీడియో ఎక్కడదా చూసిన వాళ్ళు ఇంకా స్టాక్స్ ఉన్నాయి చెప్తాను, కానీ అంతకన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా ఒక్క లైక్ అయితే వేసి మళ్ళీ మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలండి. ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ కేవలం 500 లైక్స్. 500 లైక్స్ పడిన వెంటనే ఇండియాలో లైక్ కొన్ని మంచి పెన్నీ స్టాక్స్ 40 రూపాయల్లో, 50 రూపాయల్లో, 100 రూపాయల్లో ఉన్నాయి. సో ఇండియాలో ఉన్న పెన్నీ స్టాక్ లిస్ట్ మొత్తం మీ ముందు పెడతాను. వాటిల్లో కాస్త చవకగా మంచిగా సెక్టార్ పరంగా ఏవే బాగున్నాయో ఒక మంచి డెడికేటెడ్ వీడియో చేసి చూపిస్తాను అనమాట. సో పెన్నీ స్టాక్స్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ 500 లైక్స్ మాత్రమే. 500 లైక్స్ పడిన వెంటనే పెన్నీ స్టాక్స్ మీద వీడియో చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియో ఏదైనా షేర్ ఉంది, దాన్ని మీరు బై చేద్దాం అనుకున్నా సరే, సెల్ చేద్దాం అనుకున్నా సరే, పోనీ యావరేజ్ చేద్దాం అనుకున్నా సరే, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ వేసి కామెంట్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ సో 500 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లైస్ ఇస్తాను. అలా కాకుండా మీ పోర్ట్ఫోలియోలో స్టాక్ ఉంది, ఆ స్టాక్ గురించి మీరు అయితే డెడికేటెడ్గా వీడియో పెట్టిద్దాం అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరు మెన్షన్ చేయొచ్చు. ఎక్కువగా ఎవరైతే స్టాక్ గురించి మాట్లాడుతుంటారో తప్పకుండా ఆ స్టాక్ గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలా మీరు స్టాక్స్ని బై చేసే క్రమంలో, సెల్ చేసే క్రమంలో ఈ డీమార్ట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు. మీరు వచ్చేసరికి వాళ్ళకి తెలియకుండా ఎక్కువ డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. నేను ఏమంటున్నానంటే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 తాలూకు ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు ఫ్రీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రీ డీమార్ట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ అవుతుంది. సో మీకు వచ్చేసరికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ మిగతా ఇండియాలో ఉన్న బ్రోకర్స్ అందరితో కంపేర్ చేసుకోండి. సో ఏంజిల్ 1 చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది. మీరు సేవ్ ఏంజిల్ 1తో ఒకవేళ ట్రేడ్ చేసినప్పుడు లేదంటే సేవ్ చేసుకునే డబ్బులతో ఏంజిల్ 1తో ట్రేడ్ చేసేటప్పుడు బ్రోకరేజ్ ఛార్జెస్లో మిగులుతాయి కదా, సేవ్ చేసే డబ్బుతో ఎండ్ ఆఫ్ ది ఇయర్ మీరు కావాలంటే బ్లూ చిప్ స్టాక్సే కొంటారనమాట. అంత డబ్బు సేవ్ అవుద్దని అయితే మాటిస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన లింక్ ద్వారా ఎవరైతే ఫ్రీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి మనం ఇస్తున్న ఆఫర్ ఏంటంటే, మీరు ఏదైనా పోర్ట్ఫోలియో అనాలిసిస్లు, పోర్ట్ఫోలియో రివ్యూలు, స్టాక్ అనాలిసిస్లు, స్టాక్ రివ్యూలు చేయించుకుందాం అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి జాయిన్ అవ్వచ్చు. మన టీం అవైలబిలిటీ ఉంటుంది 24/7. సో నేను కానీ మా టీం కానీ ₹1 కూడా ఈ సర్వీస్ కోసం మీ దగ్గర నుంచి నేను తీసుకోను, ఎందుకంటే మీరు నా దగ్గర ఫ్రీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా మా టీంకి ₹1 కూడా ఇవ్వద్దు ఈ విషయంలో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సిన నెక్స్ట్ కంపెనీ జేపీ పవర్. సో నేను మీకు చెప్పాను, సో మార్కెట్ పడ్డప్పుడు అన్ని కంపెనీలు పడ్డాయి. జేపీ పవర్ ఎంత పడిందో చూడండి. జేపీ పవర్ ఎంత పడింది, ఒకవేళ మార్కెట్ లెగిసినప్పుడు, మార్కెట్ కాస్త పాజిటివ్గా ఉన్నప్పుడు జేపీ పవర్ ఎంత లెగగలుగుతుందో గమనించండి. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ని ఒక్కసారి నెక్స్ట్ 2-3 డేస్ గమనించండి. ఈ కంపెనీ విధానాలు లేదంటే అసలు ఈ కంపెనీ వ్యవహారం మీకు అర్థమైపోయింది. సో జేపీ పవర్ గురించి నేను చెప్పాలనుకున్నది ఒకటే. అండ్ ఇంకొకటి, మీలో ఎవరికైనా సరే లైక్ ఇన్ కేస్ జేపీ పవర్ తాలూకా ఫైనాన్షియల్స్ బాగున్నాయా లేదా అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జస్ట్ జూన్ క్వార్టర్లీ రిజల్ట్ అరౌండ్ 1600 crores రెవెన్యూ వచ్చింది, కానీ అది లాస్ట్ ఇయర్ జూన్తో పోలిస్తే తక్కువ వచ్చింది అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ జూన్ ప్రాఫిట్తో పోల్చుకున్నా సరే తక్కువే వచ్చింది. అండ్ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంక్ వెల్ అండ్ గుడ్ అండి, చాలా బాగుంది. రెవెన్యూ అనేది క్వార్టర్ బేసిస్ మీద, ఇయర్ బేసిస్ మీద పెరుగుతుంది, ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అండ్ దాంతోపాటు మీరు కనుక చూసుకున్నట్లయితే మీరు గమనించాల్సింది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనమాట. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ప్రమోటర్ దగ్గరే 62% షేర్స్ ఉన్నాయి, పబ్లిక్ దగ్గర షేర్స్ అలాగే ఉన్నాయి. సో కదల్చలేదు పబ్లిక్. లైక్ షేర్ హోల్డింగ్ లాస్ట్ 1 year నుంచి అసలు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మారలేదన్నమాట, కాన్స్టెంట్గా ఉంది. బట్ బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ చూసుకుంటే కాస్త ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి అనమాట. సో ఇదైనా మంచి ఆపర్చునిటీ అంటే ఆపర్చునిటీగా భావించవచ్చు. ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్తాను. సో ఓవరాల్గా వీడియోలో మీకు అంత అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.